బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. ఇవాళ రైతు మహాధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్యే కేటీఆర్ హాజరవుతారన్న నేపథ్యంలో పట్టణంలో భారీ ఎత్తున గులాబీ దళం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. కానీ రైతు మహాధర్నా కార్యక్రమం వాయిదా పడింది. దీంతో అర్ధరాత్రి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో మున్సిపల్ సిబ్బందితో బీఆర్ఎస్ నేతల వాగ్వాదానికి దిగారు. ఇక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, వెనెల నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ తలపెట్టినటువంటి రైతు మహాధర్నాలో గందరగోళం నెలకొంది. నేడు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవుతున్నారు. అతనితో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి గులాబీ శ్రేణులు హాజరు కానున్న నేపథ్యంలో ఈ మహాధర్నా ఏదైతే ఉందో ఇప్పటికే వాయిదా పడినట్టు కూడా తెలుస్తా ఉంది. గత వారం రోజులుగా ఆ మహాధర్నా కార్యక్రమానికి ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ పట్టణంలో అంటే ఎవరైతే కేటీఆర్ రాకను అయితే దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది, చేశారు. ఈ నేపథ్యంలోనే గత రాత్రి ఏదైతే ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పట్టణానికి సంబంధించినటువంటి శ్రేణులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బందితో కూడా వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే రైతు మహాధర్నా కార్యక్రమానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు నిన్న. దాంతో ఫ్లెక్సీలు కూడా తొలగించడంతో ఇప్పటికే మాజీ మంత్రి ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడో ఇప్పటికే ఈ విషయంపై స్పందించినట్టు కూడా తెలుస్తోంది. పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని కూడా ఇప్పటికే తను ఆరోపించినటువంటి పరిస్థితిని అయితే చూసినాము. అయితే ఇదే విషయం సంబంధించి అయితే బీఆర్ఎస్ నేతలు అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మహాధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని పోలీసులు నిరాకరించడంతో ఇదే విషయానికి సంబంధించి అయితే బీఆర్ఎస్ నేతలు కోర్టుని ఆశ్రయించినట్టు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మున్సిపాలిటీ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇది నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకే తొలగించామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే నల్గొండ జిల్లాలో నేడు జరగనున్నటువంటి బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఓవరాల్ గా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే తాజాగా ఈ రోజు జరగబోయేటువంటి మహాధర్నా కార్యక్రమం పూర్తిగా వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. దీంతో పూర్తిగా ఫ్లెక్సీల వివాదం అయితే గందరగోళం చెప్తా ఉంది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఒత్తిళ్ల వల్లనే ఇదంతా ఈ రోజు సభ వాయిదా పడిందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఫ్లెక్సీలను కూడా తీపిచ్చే ప్రయత్నం చేస్తున్నారని అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెన్నెల. రైట్ సైదులు, థ్యాంక్ యూ.